కమానా సంపాదించడం. ఓకే, ఆల్రెడీ మనం ఏదైనా ప్రాక్టీస్ చేసాం కమానా పైన? చేయలేదు కదా? ఓకే, ఎస్ ఎస్. కమానా 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 అంటే సంపాదించడం. ఏదైనా డబ్బు సంపాదించడం, పేరు సంపాదించడం, ఇలా ఏదైనా సంపాదించడాన్ని కమానా కమానా అనే వర్బ్తో చెప్తాం అనమాట. స్టార్ట్ చేద్దాం. డబ్బు సంపాదించు. ఎవరు చెప్పొద్దండి, ఓన్లీ ఒక్కరే చెప్తారు. ఎవరు చెప్పొద్దు. లక్ష్మీప్రసన్న గారు ఒకరే చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు మైక్ ఆఫ్ చేసుకుని మీరు చెప్తూ ఉండండి. ఓకేనా? అంటే అందరూ చెప్తే ఏం అర్థం కాదు ఎవరేం చెప్తున్నారు అనేది. ఓకే, అందుకోసం. ఓకే లక్ష్మీప్రసన్న గారు, సంపాదించు, డబ్బు సంపాదించు. పైసే కమావో. పైసా కమావో. ఓకే, డబ్బు సంపాదించండి. పైసే కమాయే. పైసే కమాయియే. ఓకే, నెక్స్ట్ డబ్బు సంపాదించొద్దు. పైసే మత్ కమావో. పైసే మత్ కమావో. డబ్బు సంపాదించవచ్చు కదా. పైసే కమాయేనా. పైసే కమావోనా. పైసే కమావోనా. డబ్బు సంపాదించవచ్చు కదండి. పైసే కమాయేనా. పైసే కమాయియేనా. వెరీ గుడ్. నన్ను డబ్బు సంపాదించు నువ్వు. ముజే పైసే కమానే దో. ముజే పైసే కమానే దో. ఓకే, అతన్ని డబ్బు సంపాదించనివ్వండి. ఉసే పైసే కమానే దీజియే. ఉసే పైసే కమానే దీజియే. వెల్డన్ వెల్డన్. నెక్స్ట్, డబ్బు సంపాదించి చూపించు. డబ్బు సంపాదించి చూపించు. పైసే కమాకర్ దిఖాओ. వెరీ గుడ్. పైసే కమాకర్ దిఖాओ అంటే డబ్బు సంపాదించి చూపించు. వెరీ గుడ్. డబ్బు సంపాదించినా. క్యా మై పైసే కమావు. సూపర్. క్యా మై పైసే కమావు. నేను డబ్బు సంపాదించినా. కమా ప్లస్ కమావు సంపాదించినా. ఓకే, మనం డబ్బు సంపాదిద్దామా? క్యా హమ్ పైసే కమాయే. కమాయే. వెరీ గుడ్. డబ్బు సంపాదించే సమయంలో మమ్మల్ని మర్చిపోకు. पैसे कमाते समय हमें मत बोलिए. मत बोलो. మత్ బూలో. వెరీ గుడ్. భూల్నా అంటే మర్చిపోవడం. భూల్ జావో, మత్ భూల్ జావో, లేదా మత్ బూలో. నన్ను మమ్మల్ని మరవద్దు, మర్చిపోవద్దు అంటే మత్ భూల్ జావో. ఓకే, పైసే కమాతే సమయ, డబ్బు సంపాదించేటప్పుడు మమ్మల్ని మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్, డబ్బు సంపాదిస్తూ పేరు కూడా సంపాదించు. पैसे कमाते हुए नाम भी कमाइए. వెరీ గుడ్. కమావో కమాయి. कमाओ. పైసే కమాతే హుయే నామ్ బి కమావో అంటే అర్థం ఏంటి? డబ్బు సంపాదిస్తూ పేరు కూడా సంపాదించు. వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ చూడండి, డబ్బు సంపాదించగానే నేను ఊరు వస్తాను. पैसे कमाते ही मैं गांव आती हूँ. ఆవుంగి లేదా ఆవుంగా. ఓకే, డబ్బు సంపాదించగానే అంటే కమాతే హీ मैं गांव आऊंगी. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్, డబ్బు సంపాదిస్తూ. पैसे कमाते పైసే కమాతే అంటే డబ్బు సంపాదిస్తూ. వెరీ గుడ్. నెక్స్ట్, డబ్బు సంపాదించిన తర్వాత కారు కొంటాను. पैसे कमाने के बाद कार खरीदती हूँ. వెరీ గుడ్. कार खरीदूंगी. వెరీ గుడ్. ఓకే, పైసే కమానే కే బాద్ కార్ ఖరీదూంగి అంటే అర్థం ఏంటి? డబ్బు సంపాదించిన తర్వాత కారు కొంటాను. ఓకే, నెక్స్ట్, డబ్బు సంపాదించే ముందు ఏం చెప్తాం సెంటెన్స్? డబ్బు సంపాదించే ముందు పేరు సంపాదించు. पैसे कमाने से पहले नाम कमाओ. వెరీ గుడ్. డబ్బు సంపాదించే ముందు పేరు సంపాదించు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, డబ్బు సంపాదించినప్పటికీ అతను సంతోషంగా లేడు. पैसे कमाने पर भी वह खुश नहीं है.
సూపర్, వెల్ డన్, సూపర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, వాళ్ళను డబ్బు సంపాదించమని చెప్పు. उन्हें पैसे कमाने के लिए कहो. బోలో కహో. बोलो. ఉన్హే వాళ్ళను उन्हें पैसे कमाने के लिए बोलो. బోలో. వెరీ గుడ్, సూపర్. ఓకే, నెక్స్ట్, డబ్బు సంపాదించడానికి బదులు పేరు సంపాదించు. पैसे कमाने के बजाय नाम कमाओ. సూపర్. పైసే కమానే కే బజాయ్ నామ్ కమావు అంటే డబ్బు సంపాదించడానికి బదులు పేరు సంపాదించు. సూపర్ మేడం, సూపర్, వెల్ డన్. నెక్స్ట్, ఓకే, డబ్బు సంపాదించే వరకు నేను ఊరికి రాను. पैसे कमाने तक मैं गांव नहीं आऊंगी. సూపర్. పైసే కమానే తక్, డబ్బు సంపాదించే వరకు, మే గావ్ నహీ ఆవుంగి, నేను ఊరికి రాను. అది జంట అయితే నహీ ఆవుంగా. వెల్ డన్, సూపర్ మేడం, సూపర్. నెక్స్ట్, వరకు, దాని తర్వాత అలవాటు. ఓకే, నాకు అతనికి డబ్బు సంపాదించే అలవాటు లేదు. उसे पैसे कमाने की आदत नहीं है. ఓకే, నెక్స్ట్, డబ్బు సంపాదించకుండా నువ్వు ఏమీ కొనలేవు. पैसे कमाए बिना कुछ नहीं खरीद सकते हो. तुम सकते हो. వెరీ గుడ్. तुम नहीं. పైసే కమాయే బినా అంటే అర్థం ఏంటి? డబ్బు సంపాదించకుండా. తుమ్ కుచ్ నహీ ఖరీద్ సక్తే హో. कुछ नहीं खरीद सकते. ఏమి కొనలేవు. వెల్ డన్. నెక్స్ట్, డబ్బు సంపాదించడం తప్ప ఇంకా ఏది ఆలోచించుకో. డబ్బు సంపాదించడం తప్ప ఇంకేం ఆలోచించుకో. पैसे कमाने के अलावा कुछ मत सोचो. वेरी नाइस. अगर कुछ भी मत सोचो और कुछ भी मत सोचो. वेल डन, సూపర్. ఓకే, నెక్స్ట్, వాళ్ళకి డబ్బు సంపాదించే అవసరం లేదు. उन्हें पैसे कमाने की जरूरत नहीं है. సూపర్, క్లియర్. ఉన్హే పైసే కమానేకి జరూరత్ నహీ హై, వాళ్ళకి అసలు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా చెయ్యు, నీకు ఇక డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉండదు. यहाँ सॉरी ऐसे किए तो तुमको पैसे कमाने की जरूरत नहीं होगी. సూపర్ మేడం, ఎక్సలెంట్. ఓకే, అగర్ ఒకవేళ, ఓకే, ఐసే కరోగే తో, అగర్ తుమ్ ఐసే కరోగే తో అంటే అర్థం ఏంటి? ఒకవేళ నువ్వు ఇలా చేసినట్లయితే, ఓకే, కరోగే తో లేదా కరోతో, ఓకే, చేసినట్టయితే తుమ్హే और पैसे कमाने की जरूरत नहीं है లేదా ఆయిందా సే పైసే కమానేకి జరూరత్ నహీ హోగి అంటే అర్థం ఏంటి? ఆయిందా సే అంటే ఇక మీదట, ఇప్పటి నుండి. ఆయిందా అంటారు అన్నమాట. ఆయిందా సే అంటే ఇక మీదట. ఓకే, యహా సే అంటే ఇక్కడ నుంచి నీకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉండదు ఇంకా. ఓకే, అగర్ ఒకవేళ నువ్వు ఐసా కరోగేతో, నువ్వు ఇలా చేసినట్టయితే, ఓకే, ఆయిందా సే ఇప్పటి నుండి తుమ్హే పైసే కమానేకి జరూరత్ నహీ హోగి అంటే అర్థం ఏంటి? సంపాదించాల్సిన అవసరం ఉండదు. నహీ హోగి. వెల్ డన్, సూపర్. ఆతా హై, నాకు డబ్బు సంపాదించడం రాదు. मुझे पैसे कमाने नहीं आता. मुझे पैसे कमाना नहीं आता. पैसे कमाने नहीं आता. సూపర్. ఓకే, నెక్స్ట్, నువ్వు డబ్బు సంపాదిస్తూ ఉండు. तुम पैसे कमाते रहो. నువ్వు పైసే డబ్బులు, కమాతే రహో సంపాదిస్తూ ఉండు. పైసే కమాతే రహో, డబ్బులు సంపాదిస్తూ ఉండు. ఓకే, నెక్స్ట్, అతడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు.
वह महीने में 1 लाख कमाते हैं. कमाता है. हाँ, कमाता है, सॉरी. वह महीने में वह ओके महीने में 1 लाख एक कमाता लाख है. कमाता है. కమాతా హై. వెరీ గుడ్. ఓకే. అతడు ఇంతకు ముందు నెలకు ₹1,00,000 సంపాదించేవాడు. वह इसके पहले महीने में 1 लाख कमाता था. వెరీ గుడ్. కమాతా థా సంపాదించేవాడు. ఓకే. బహుశా వాళ్ళు నెలకి ₹1,00,000 సంపాదిస్తుంటారు. शायद वे महीने में 1 लाख कमाते होंगे. సూపర్ మేడం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే. అలా ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నారు చూసారు, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఎస్ ఎస్. డబ్బులు సంపాదిస్తుంటారు బహుశా. వాళ్ళు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. वे अब पैसे कमा रहे हैं. సూపర్ సూపర్. వే అబ్ పైసే కమారే అంటే అర్థం వాళ్ళు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. మేము పోయిన సంవత్సరం ఈ సమయానికి చాలా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాము. हम पिछले साल इस समय पर बहुत पैसे कमा रहे थे. వెరీ నైస్. సూపర్. ఓకే. హమ్ మేము పిछले साल పోయిన సంవత్సరం इस समय पर ఈ టైంకి. ఓకే. इस समय में ఈ టైంలో इस समय पर ఈ టైంకి. ఓకే. बहुत पैसे చాలా డబ్బులు. ఓకే. కమా రహే థే సంపాదిస్తూ ఓకే. మేము వచ్చే సంవత్సరం ఈ సమయానికి చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటాము. हमें अगले साल इस समय पर बहुत पैसे कमा रहे होंगे. వెరీ నైస్ వెరీ నైస్. హమే కాదు హమ్. ఓకే. హమ్ అగలే సాల్ వచ్చే సంవత్సరం ఇస్ సమయమే ఈ టైంలో లేదా ఇస్ సమయ పర్ ఈ టైంకి. ఓకే. బహుత్ పైసే చాలా డబ్బులు कमा रहे होंगे సంపాదిస్తూ ఉంటాము. ఉంటాం. ఓకే. నేను రేపు 5,000 సంపాదిస్తాను. मैं कल 5,000 कमाऊंगी. సూపర్. నేను కల్ రేపు 5,000 5,000 ఓకే కమావుంగి సంపాదిస్తాను. లేడీ అయితే, జెంట్ అయితే కమావుంగా. ఓకే. నెక్స్ట్. నేను నిన్న 10,000 సంపాదించాను. मैं कल 10,000 కమాయి. వితౌట్ గ్రామర్ అయితే నేను కల్ నిన్న ఓకే 10,000 కమాయి. ఓకే. అదే మీరు విత్ గ్రామర్ అయితే मैंने कल 10,000 कमाया. వెరీ నైస్ వెరీ నైస్. నేను కల్ నిన్న 10,000 కమాయా. ఓకే. అంటే ఇక్కడ 10,000 సంపాదించాను. అక్కడ 10,000 అనేది ఒక సింగిల్ యూనిట్లో తీసుకుంటాం కాబట్టి అది సింగులర్లో తీసుకుంటాం అన్నమాట. కాబట్టి 10,000 కమాయా అంటాం. అదే 10,000 రూపాయే అని మీరు రూపాయలు అని చెప్పారు అనుకో. రూపాయలు అన్నప్పుడు ఏం చెప్తున్నారు అక్కడ మీరు సెపరేట్ చేసేస్తున్నారు. 10,000 రూపాయలు అంటే ప్లూరల్ అయిపోతుంది. అది రూపాయే కమాయే అవుతుంది. అప్పుడు అర్థమైందా? మేము వచ్చినా కమాయేనే వస్తుందా సార్ అప్పుడు? అంతే కదా. డబ్బులు మాట్లాడుతున్నాం. డబ్బులు అన్నప్పుడు రూపాయలు అని డివైడ్ చేసినప్పుడు 10,000 మీరు సింగిల్ యూనిట్ చెప్పినప్పుడు సింగిల్ ఒక్క సింగులర్లో తీసుకుంటే కమాయా అంటున్నాం. అర్థమైందా? అదే ఎప్పుడైతే మీరు డబ్బులు రూపాయలు అని సెపరేట్ చేస్తున్నారు వాటిని, అప్పుడు ఏమవుతుంది? ప్లూరల్ అయిపోతుంది కదా. ప్లూరల్ కాబట్టి ఏం చెప్తాం మనం? मैंने कल 10,000 रुपये కమాయే. వెల్ డన్. సూపర్ సూపర్ ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్. అంతేనా మనం చెప్పుకున్నది? అంతే కదా. అంతే చెప్పుకున్నాం మనం. ఎస్ ఎస్. వెల్ డన్ మేడం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మనం టెన్సెస్ వరకు కూడా కంప్లీట్ చేస్తాం. అంటే మీరు ఏదైనా ఒక పని ఒక వర్బ్ తీసుకుంటే దాన్ని ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చేస్తారనమాట. ఓకే. నేను ప్రతిరోజు సంపాదిస్తాను, నేను ఇంతకుముందు సంపాదించేవాడిని, నేను బహుశా వాళ్ళు సంపాదిస్తుంటారు, సంపాదిస్తూ ఉన్నారు, నేను సంపాదిస్తూ ఉంటారు రేపు. ఓకే. నెక్స్ట్ అలానే నేను సంపాదిస్తాను రేపు, నేను సంపాదించాను. ఓకే. నేను ఇప్పుడే సంపాదించాను, ఎప్పుడే 5,000 సంపాదించాను చెప్పండి. చెప్తారు మేడం?
मैं अभी 5,000 कमाई है. వెరీ గుడ్. కమాయి హూ వితౌట్ గ్రామర్ అయితే. कमाई हूँ, सॉरी. మే అభి मैंने చెప్పండి. मैंने अभी 5,000 कमाई हूँ. మెయినే వచ్చినప్పుడు कमाया हूँ. मैंने వచ్చినప్పుడు कमाया हूँ. హూ రాదు, అక్కడ హై వస్తుంది అనమాట. అక్కడ 5,000ని బేస్ చేసుకుని కమాయా హై వస్తుంది. అర్థమైందా? మెయినే అభి. ఓకే, రూపాయ అనే వర్డ్ వాడలేదు సార్. అంటే 5,000 కమాయా. అవునండి, కమాయా హై. అక్కడ 5,000 రూపాయలు సంపాదించి ఉన్నాను అని చెప్పేటప్పుడు ఉన్నాను అన్నప్పుడు హూ రాదు అనమాట. ఇక్కడ మెయినే నే ప్రత్యయం యాడ్ చేసాం కాబట్టి ఏమొస్తుంది? కమాయా హై అనే వస్తుంది అనమాట. ఇంక ఈ గొడవ అంతా మనకెందుకు, ఈ నే ప్రత్యయాలు ఇవన్నీ ఏమో అవసరం లేదు అనుకుంటే కనుక సింపుల్గా మే అభి 5,000 రూపాయ కమాయి హూ. మీరు లేడీ కాబట్టి కమాయి హూ అంటారు. అది జెంట్. నేనైతే ఏం చెప్తాను? కమాయా హూ అని చెప్తాను. అంతే, సింపుల్ అయిపోయింది అంతే. ఓకే, నేను ఎప్పుడో 5,000 రూపాయలు సంపాదించి ఉన్నాను. నేను ఎప్పుడో సంపాదించాను. ఎప్పుడో సంపాదించి ఉన్నాను ఎలా చెప్తారు? ఎప్పుడో అంటే కభీ. कभी, हाँ कभी. मैंने कभी 5,000 रुपये कमाए थे. వెల్ డన్, సూపర్ మేడం, కరెక్ట్ క్యాచ్ చేశారు. కమాయే థే. మెయినే ప్రాపర్గా గ్రామటికల్గా మీరు వెళ్ళేటప్పుడు మెయినే అని చెప్పారు కదా, మెయినే. ఓకే, కభీ ఎప్పుడో, ఇస్కే పెహలే ఇంతకు ముందు, పెహలే ముందు ఎప్పుడో. ఓకే, పెహలే కభీ ముందెప్పుడో. ఓకే, 5,000 రూపాయ కమాయే థే అంటారు అనమాట. వెరీ గుడ్. వాళ్ళు 5,000 సంపాదించి ఉంటారు. వాళ్ళు 5,000 సంపాదించి ఉంటారు. वे 5,000 कमाए होंगे. వెరీ గుడ్. వే 5,000 కమాయే హోంగే. అదే గ్రామటికల్ అయితే उन्होंने 5,000 కమాయా హోగా, లేదా 5,000 రూపాయ అంటే కమాయే హోంగే. ఓకే, వెల్ డన్, సూపర్ మేడం, ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అది ఓకే. సో ఆ విధంగా మనం ఒక వర్బ్ తీసుకుని ఇన్ని రకాలుగా చక్కగా చెప్తూ వచ్చేస్తాం అనమాట. ఈరోజు లక్ష్మీ ప్రసన్న గారు చెప్పిన సెంటెన్సెస్ కానీ, మొన్న ఎవరో చెప్పారు పీస్నా అనే వర్బ్ మీద చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తుంటే యాక్చువల్గా ఏంటంటే మీరు సబ్జెక్ట్ చాలా బాగా నేర్చుకుంటున్నారు. చాలా బాగా నేర్చుకుంటున్నారు, చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. ఓకే, ప్రతి స్ట్రక్చర్ని కూడా చాలా కేర్ఫుల్గా, ఓకే, ఒక స్ట్రక్చరల్గా చాలా నీట్గా నేర్చుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఓకే, వెల్ డన్. మరి ఈరోజు మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే సింపుల్ అనమాట. ఓకే, సింపుల్. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఒక ఫార్మేట్లో సంఘమిత్ర గారు చెప్పినట్టున్నారు లాస్ట్ టైం కదా పీస్నా గురించి. సో చూడండి, ఇప్పటివరకు మీరు ఒక ఫార్మేట్లో చక్కగా ఆ స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు హోంవర్క్ చేస్తూ, ఓకే, వచ్చినట్టయితే మాత్రం ఈరోజు చెప్పే కాన్సెప్ట్ మీకు అసలు నథింగ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ టెన్సెస్ తెలుసు, డిఫరెంట్ స్ట్రక్చర్స్ తెలుసు. వీటన్నిటి మీద కూడా ఈరోజు ఒక చిన్న పదాన్ని అక్కడ యాడ్ చేస్తాం అంతే, అంతకుమించి ఏ ఉండదు, నథింగ్ అనమాట. ఓకేనా? చూడండి, ఏంటంటే ఏదైనా ఒక పని చెయ్యగలను అని చెప్పడానికి హిందీలో ఇలా చెప్తాం. ఏదైనా ఒక పని చేయగలను. ఓకే, ఈ గలను అనే పదాన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తాం అనమాట. ఓకే, నేను ఒక పని ఏదో ఒక స్కిల్ ఏదో ఉంటుందన్నమాట. అంటే నేను ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు, సార్ మీరు ఏం చేయగలరు అని అడుగుతారు. ఓకే, మీరు ఏం చేయగలరు, నేను మీ దగ్గర జాబ్కి వచ్చాను అనమాట. యాక్చువల్గా సార్ మీరు ఏం చేయగలరు అని అడగాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ఆ గలరు అని చెప్పేసి చెప్తున్నారు చూసారా. ఆ గలరు అంటే ఏంటనమాట, నా స్కిల్ సెట్ మీకు చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది? నా స్కిల్ సెట్, నేను ఏమేం చేయగలను, నాకు ఏమేం తెలుసు, నాకు ఏ స్కిల్స్ తెలుసో ఆ స్కిల్స్ అన్నీ మీకు నేను చెప్పాలి ఇప్పుడు. ఓకే, నేను కార్ నడపగలను, నేను బైక్ నడపగలను, ఓకే, నేను కంప్యూటర్ ఆపరేట్ చేయగలను, ఓకే, నేను హిందీ టీచ్ చేయగలను. ఓకే, అలా నాకున్న స్కిల్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, హిందీ మాట్లాడగలను, తెలుగు మాట్లాడగలను, తమిళ్ మాట్లాడగలరా, లేదు మలయాళం మాట్లాడగలరా, మాట్లాడలేను అంటే అక్కడ అవి నాకు లేని స్కిల్స్. మనకు ఉన్న స్కిల్స్ లేని స్కిల్స్. ఏం చేయగలరా మీరు? ఈత కొట్టగలరా? ఈదగలను.
ఈదగలను. ఓకే, సో ఇవన్నీ ఏంటనమాట, ఈత కొట్టడం కానీ, లేదా హిందీ మాట్లాడడం కానీ, ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, తెలుగు మాట్లాడడం కానీ, ఓకే, లేకపోతే కారు నడపడం, బండి నడపడం, కంప్యూటర్ ఆపరేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా నేను నేర్చుకున్న స్కిల్స్. ఓకే, సో అలాంటి నేర్చుకున్న స్కిల్స్ని మీరు చెప్పాలనుకున్నప్పుడు నేను ఇలా చేయగలను, ఇది చేయలేను, మనకు లేని స్కిల్, వీటి గురించి చెప్పాలనుకున్నప్పుడు మనకి హిందీలో సక్ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తాం. అంతే, సింపుల్, అంతే. సక్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తాం. ఆ పదం ఒకటే ఈరోజు కొత్తగా నేర్చుకుంటారంత తప్ప మిగిలినంతా మీకు తెలిసిందే. ఓకే, ఇప్పుడు చెయ్యగలను అని చెప్పాలనుకోండి, ప్రతిరోజు చేసే పనులకి ఏం యూజ్ చేసి చెప్తాం మనం? ప్రతిరోజు చేసే పనులకి ఏం యాడ్ చేస్తాం మనం? వర్బ్కి తాతేతీలు యాడ్ చేస్తారు. ఓకే, సింపుల్ అయిపోయింది. ఆ ప్రాబ్లం మీకు వచ్చింది. ఓకే, ఈ తాతేతీలని డైరెక్ట్గా ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు కూడా వర్బ్కి యాడ్ చేసేస్తున్నాం, అంతే కదా. ఆతాహూ, వస్తాను, బయటతాహూ, కూర్చుంటాను, ఉట్టుతాహూ, లేస్తాను, ఓకే, చల్తాహూ, నడుస్తాను, చలాతాహూ, నడుపుతాను, ఓకే, బంద్ కర్తాహూ, క్లోజ్ చేస్తాను, ఖోల్తాహూ, తెరుస్తాను, చాలు కర్తాహూ, ఆన్ చేస్తాను. సో ఇలా ఈ తాహుని జంటు కాబట్టి తాహు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా ఉదయం నుంచి నైట్ వరకు చేసే పనులన్నిటికీ కూడా సింపుల్గా పని, దానికి తాహు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా నేను ఏం చేస్తానో రోజువారీ అది మొత్తం నేను హ్యాపీగా చెప్పేస్తాను కదా. సో ఇప్పుడు ఈ వర్బ్ని, ఈ తాని రెండింటిని స్ప్లిట్ చేసి మధ్యలో సక్ యాడ్ చేయండి. అప్పుడేమవుతుంది? నేను ఉదయాన్నే 5 గంటలకి లేవగలుగుతాను. సార్ మీరు నైట్ 11 వరకు మీరు క్లాస్లో ఉంటున్నారు, మళ్ళీ మార్నింగే క్లాస్ అంటున్నారు, లేవగలరా మీరు? లేవగలుగుతున్నారా అంటే లేవగలుగుతున్నాను. అదేంటది? స్కిల్ ఏం కాదు యాక్చువల్గా, అది అంతే కదా, అది నాకున్న ఎబిలిటీ అంతే, అంతేగాని స్కిల్ ఏం కాదు. ఓకే, సో స్కిల్ గురించి మాట్లాడవచ్చు, లేదనుకుంటే మనకి ఉన్న ఏమంటారు వాటిని, మనం చేయగలిగే పనులు అనమాట. ఓకే, నేను లేవగలను. మై ఉట్టుతాహు అంటే లేస్తాను, ఈ రెండింటిని స్ప్లిట్ చేసి ఉట్టు సక్తాహు అన్నారనుకోండి, లేవగలను. ఓకే, సార్ నైట్ 9:30 వరకు 11:30 వరకు మీరు క్లాసెస్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి క్లాస్ తీసుకోగలుగుతున్నారా? తీసుకోగలుగుతున్నాను. లే సక్తాహు తీసుకోగలను. అర్థమైందా మీకు? ఓకే, సో ఇలా ఏదైనా ఒక పని చేయగలను. మీరు వంట చేయడం వచ్చా మీకు? ఓకే, వండడం వచ్చనుకోండి, నాకు ఏమంటాను? మే ఖానా బనాతాహు అంటే వంట చేస్తానని, బనా సక్తాహు అంటే చెయ్యగలను అని. నాకు వంట రాదు. ఓకే, సో ఏమంటాను? మే నహీ బనా సక్తాహు, మే ఖానా నహీ బనా సక్తాహు. నహీ యాడ్ చేశాను అంతే. లేదు, చెయ్యలేను అని చెప్పాలనుకున్నప్పుడు నహీ యాడ్ చేశారు. చెయ్యగలను అన్నప్పుడు సక్ యాడ్ చేస్తున్నారు, అంతే. ఆ సక్కకి నహీ యాడ్ చేయకపోతే అది చేయగలను అని, ఎప్పుడైతే నహీ యాడ్ చేశారో చెయ్యలేను అని. ఓకే, మే ఖానా నహీ బనా సక్తాహు, నాకు రాదు, నేను చేయలేను. ఓకే, సో ఇలా మే తైర్ సక్తాహు, నేను ఎదగలను. మే కంప్యూటర్ ఆపరేట్ కర్ సక్తాహు, నేను కంప్యూటర్ ఆపరేట్ చేయగలను. మే హిందీ బోల్ సక్తాహు, నేను హిందీ మాట్లాడగలను. మే ఇంగ్లీష్ బోల్ సక్తాహు, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. మే తెలుగు బోల్ సక్తాహు, నేను తెలుగు మాట్లాడగలను. ఓకే, మే తమిళ్ నహీ బోల్ సక్తాహు అంటే అర్థమైంది, నేను తమిళ్ మాట్లాడలేను. అర్థమైందా మీకు? సో ఇలా ఏదైనా ఒక పని చేయగలను, చేయలేను. మరి ఎదుటి వాళ్ళని చేయగలవా అని క్వశ్చన్ చేయాలంటే ఇప్పుడు మీరు నన్ను అడగాలి. ఓకే, నేను మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాను, ఇంటర్వ్యూకి వస్తే అక్కడ జాబ్కు ఉన్న స్కిల్ సెట్స్ నాకు ఉన్నాయా లేవా అనేది మీరు అడుగుతున్నారనమాట. ఓకే, అడగాలంటే క్యా యాడ్ చేస్తారని దాని నుంచి ఏంలా, క్యా ఆప్ కంప్యూటర్ ఆపరేట్ కర్ సక్తే హై, మీరు కంప్యూటర్ ఆపరేట్ చేయగలరా? आप कार चला सकते हैं, మీరు కార్ నడపగలరా? क्या आप बाइक चला सकते हैं, మీరు బైక్ నడపగలరా? అర్థమైందా మీకు? ఓకే, సో ఇలా మీరు చెప్పచ్చు అనమాట. आप అకౌంట్స్ ఆపరేట్ कर सकते हैं, మీరు అకౌంట్స్ ఆపరేట్ చేయగలరా? మా కంపెనీ అకౌంట్స్ ఆపరేట్ చేయాలి, మీకు వచ్చా? ఓకే, సో ఇలా ఏదైనా కూడా ఒక పని మీకు తెలుసా, మీకు వచ్చా అంటే మీరు చేయగలరా అని అడిగేటప్పుడు ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. మీకు అర్థమైందా? నాకు నేను చేయగలను, చేయలేను, ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు ఇలా. అతడు చేయగలడు, ఓ కర్ సక్తా హై. ఆమె చేయగలదు, ఓ కర్ సక్తీ హై. వాళ్ళు చేయగలరు, వే కర్ సక్తే హై. అర్థమైందా? అంతే, చాలా సింపుల్ అనమాట.
ఒక పని చేయగలను చేయలేని చెప్తాం. ఓకే, సో అది తాతేతీలు ఏవైతే ఉన్నాయో ఈ తాతేతీలు యూజ్ చేసి ఈ సక్ని వాటికి యాడ్ చేస్తే వచ్చేసినట్టే. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫాస్ట్గా ఇప్పుడు సమాధానాలు చెప్పేస్తారు. ఓకే, చెప్పండి. నువ్వు పరిగెత్తగలవా? వెల్ డన్. క్యా ఏమిటి? వెల్ డన్, థ్యాంక్ యూ. క్యా తుమ్ దౌడ్ సక్తే హో? క్యా ఏమిటి? తుమ్ నువ్వు. ఓకే, దౌడ్ సక్తే హో పరిగెత్తగలవా? ఓకే, నన్ను అడిగారనమాట యాక్చువల్గా. ఓకే, నేను మీ దగ్గర జాబ్కి వచ్చాను, అయితే అక్కడ పరిగెత్తే పని ఉంటుంది అనమాట. ఓకే, సో పరిగెత్తే పని ఉంటుంది. సో సార్ మీరు పరిగెట్టగలరా అని అడిగారు నన్ను. పరిగెట్టగలరా అని అడిగితే ఇప్పుడు అంత లేదండి, పరిగెట్టలేను ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు పరిగెట్టేవాడిని, ఇంతకుముందు పరిగెత్తగలిగేవాడిని, ఇప్పుడు పరిగెత్తలేను. ఓకే, అప్పుడు ఎలా చెప్తారు? పరిగెత్తగలను అంటే మే దౌడ్ సక్తాహు అంటాం. మరి ఇంతకు ముందు పరిగెత్తగలిగేవాడిని అంటే ఏమనాలో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, చెప్పండి. వెరీ నైస్, సూపర్, ఎక్సలెంట్. అదనమాట యాక్చువల్గా, అంతే, అంతమించి ఏమిలా. లాంగ్వేజ్ అంటే ఏంటంటే లాజిక్ అనమాట, అంతే. దీన్ని ఏమి బైహార్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మ్యాథ్స్ ఎలా నేర్చుకుంటామో మనం, మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఏమైనా బైహార్ట్ చేస్తామా? ఓకే, స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. లాజిక్ బేస్ చేసుకుని అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా. అలాగే లాంగ్వేజ్ కూడా. లాంగ్వేజ్ ఇస్ నథింగ్. లాంగ్వేజ్ అనేది ఒక సైన్స్, అంతే. ఒక సైన్స్ని ప్రాపర్గా లాజిక్ని అర్థం చేసుకుంటే ఏ లాంగ్వేజ్ నేర్చేసుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. అర్థమైందా? సో హిందీ ఇంకా ఈజీ కంపేర్ టు దట్. సో ఇక్కడ ఏం చేశారు మీరు? ఏం చేయాలి? మీకు ఆల్రెడీ తాహు అంటే చేస్తాను అని అర్థం, తాత అంటే చేసేవాడిని అని అర్థం. కాబట్టి సక్కని తీసుకెళ్ళి తాతాకి యాడ్ చేశారు, అంతే. ఓకే, నేను పరిగెట్టలేనండి, ఇంతకుముందు పరిగెట్టగలిగేవాడిని. ఇంతకుముందు కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో ఉండగా బాగానే పరిగెట్టగలిగేవాడిని. ఓకే, సో ఇస్కే పెహలే దౌడ్ సక్తా థా, ఇంతకుముందు పరిగెత్తగలిగేవాడిని. దౌడ్ సక్తి థీ, పరిగెత్తగలిగేదానిని. అర్థమైందా మీకు? సో ఇంతే అన్నమాట. ఓకే, సో అయితే నాకు లేదండి, అయితే మీకు యాక్చువల్గా మీకు జాబ్ ఇది సెట్ అవ్వదు మీకు. ఓకే, పరిగెత్తాలి. ఈ జాబ్లో ఏంటంటే పరిగెత్తాలన్నమాట. ఓకే, అదేదో పరిగెత్తే జాబ్ అది. ఓకే, సో మీకు వర్కౌట్ అన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే, మా ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు. ఓకే, తనకు జాబ్ లేదనమాట యాక్చువల్గా, కానీ తను ఏంటంటే ఫిజికల్గా ఫిట్గా ఉంటాడు, పరిగెట్టగలడు. ఓకే, సో వాడిని సజెస్ట్ చేస్తే వాళ్ళకి మీరు జాబ్ ఇచ్చారు. ఓకే, ఇచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత నేను అతనితో మాట్లాడలేదు. అప్పుడు నేను అనుకుంటున్నాను ఏమని, బహుశా మనోడు బాగానే పరిగెట్టగలుగుతుంటాడు, అందుగురించే ఇంకా జాబ్లో తీసేయలేదు వాళ్ళు. మనోడు బాగానే పరిగెత్తగలుగుతుంటాడు. ఓకే, ఎలా చెప్తారు? ఇతను బాగానే పరిగెత్తగలుగుతుంటాడు బహుశా, నాకు తెలియదు యాక్చువల్గా. ఓకే, సత్తా హోగా, షాయద్, బహుశా, యహ్ ఇతడు, అచ్చేసే మంచిగా, దౌడ్ సక్తా హోగా అంటే పరిగెట్టగలుగుతుంటాడు. నాకు తెలియదు యాక్చువల్, డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాను ఇక్కడ, డౌట్ఫుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. దాంట్లో మళ్ళీ సక్ యాడ్ చేసాం. అంటే బాగానే పరిగెట్టగలుగుతుంటాడు, అందు గురించి ఇంక వాళ్ళు జాబ్లో తీసేలా, మనకేం ఫోన్ రాలా. ఓకే, సో అలా దౌడ్ సక్తా హోగా అంటే పరిగెట్టగలుగుతుంటాడు. చూసారా, ఆల్రెడీ మీరు ఈ తాతేతీలకు హూ హో హై హై తాతేతి హోంగా హోంగిలు యాడ్ చేస్తే, ఓకే, ప్రతిరోజు ఒక పని చేస్తుంటాము, ఇంతకుముందు చేసేవాళ్ళం, బహుశా వేరే వాళ్ళు చేస్తుంటారు అనే డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తామని మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఏం చేశారు, నేరుగా దానికి సక్ యాడ్ చేశారు, అయిపోయింది అంతే. చూసారా, లాజిక్ అంతే, అంతకుమించి గేమ్లా. ఏమి నేర్చుకున్నాం ఈరోజు కొత్తగా? ఏమి నేర్చుకోవాలా? ఓకే, ఆల్రెడీ మనకు తెలిసిన దానికే ఒక చిన్న సక్ అనే వర్డ్ యాడ్ చేయడం వల్ల మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాము, ఇంతకుముందు చేయగలిగే వాళ్ళం,
ఓకే, బహుశా వాళ్ళు చేస్తుంటారు కదా, చేయగలుగుతుంటారు అనే అర్థాన్ని మనం తీసుకున్నాం చక్కగా. ఓకే, మరి ఇంతవరకు మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకొకటి కూడా మీకు అర్థమైపోయింది. ఏంటి చూడండి, ఫ్యూచర్లో నేను చేయగలుగుతానని అర్థం అనమాట. ఓకే ఓకే, సో నేను అన్నాను, మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఓకే, నేను ఇక్కడ జాబ్ చూశాను, ఒకటి జాబ్ ఇంటర్వ్యూకి వచ్చాను, వీళ్ళు ఏమో పరిగెట్టమంటున్నారు. ఓకే, నా వల్ల అయితే కాదు రోజు పరిగెట్టడం. ఓకే, నువ్వైతే ఫిట్గా ఉన్నావు కదా. ఓకే, సో నువ్వైతే దీనికి ఈ జాబ్కి ఫిట్ నువ్వు. సో దట్ రేపు ఇంటర్వ్యూ ఉంటుందంట, ఇంటర్వ్యూలో 20 కిలోమీటర్లు పరిగెట్టాలన్నమాట. అదే ఇంటర్వ్యూ, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, సో అదే రకమైన జాబ్ అనమాట. మరి ఏంటో నాకు కూడా తెలియదు. ఓకే, ఊహాజనితమైన జాబ్ అది. ఓకే, పరిగెట్టాలి జాబ్లో, ఎందుకో మరి. ఓకే, సో ఇంటర్వ్యూ ఏంటంటే పరిగెట్టాలన్నమాట, అంతే. పరిగెట్టడం 20 కిలోమీటర్లు రాకుండా పరిగెడితే వాళ్ళు జాబ్ ఇచ్చేస్తారు. ఓకే, సో నువ్వు పరిగెట్టగలవా అంటే అతను ఏమన్నాడు, పరిగెట్టగలను. ఓకే, రేపు నువ్వు పరిగెట్టగలవు, 20 కిలోమీటర్లు పరిగెట్టగలవా నువ్వు అని అడిగాను. అడిగితే అతను ఏమన్నాడు, నేను పరిగెట్టగలను, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇలా చెప్తారు. మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. వెరీ నైస్, అంటే సింపుల్. मैं दौड़ सकूंगा, सक प्लस ऊंगा सकूंगा, मैं दौड़ सकूंगा, कोई बात नहीं, मैं दौड़ सकूंगा. ఏం పర్లేదు, నేను పరిగెట్టేస్తాను. ఓకే, ఏం పర్లేదు, నేను పరిగెట్టేస్తాను, నాకు అలవాటే. ఓకే, సో అన్నాడు అనమాట. ఓకేనా, దౌడ్ సకూంగా, సక్ ప్లస్ ఊంగా సకూంగా అంటే ఫ్యూచర్లో నేను చేస్తాను అనే అర్థంలో మనం చెప్పొచ్చు. ఓకే, జనరల్గా నువ్వు పరిగెట్టగలవా అని అడిగితే దౌడ్ సక్తా నువ్వు పరిగెత్తగలవా అని అడిగాను మామూలుగా. అప్పుడు ఏమంటాడు, దౌడ్ సక్తా అంటాడు. రేపు మరి ఇంటర్వ్యూ ఉందంటే 20 కిలోమీటర్లు పరిగెట్టగలవా అని అడిగాను. దౌడ్ సక్కుగా, క్యోనై, ఎందుకు కదా. ఓకే, మేము దౌడ్ సక్కుగా, నేను పరిగెట్టగలను. అర్థమైందా? ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది. ఏమైంది ఇంత మనడైనా పరిగెట్టడం లేదా అని చెప్పేసి నాకు ఆ నెక్స్ట్ డే ఫోన్ చేశాను అనమాట. ఓకే, ఏమైంది నిన్న ఇంటర్వ్యూ, ఏమైంది, పరిగెట్టగలిగావా అని నేను అడగాలి. అతను ఏం చెప్పాలి, నేను పరిగెట్టగలిగాను అని చెప్పాలి. అది చెప్తాడు, అంతే, అర్థమైపోయింది మీకు. ఓకే, పరిగెట్టగలిగావా, క్యా తుమ్ దౌడ్ సకే, తుమ్ వచ్చింది కాబట్టి సకే అంటాం. క్యా తుమ్ దౌడ్ సకే అంటే మే దౌడ్ సకా, నేను పరిగెత్తగలిగాను. సకాయి ఏంటండి, సకా అంతే. ఓకే ఓకే, సకాయిలు బకాయిలు అలాంటివి లేవు అక్కడ. సకా, లేడీ అయితే సఖీ. ఓకే, మే దౌడ్ సఖీ, నేను పరిగెత్తగలిగాను అని చెప్తాను. మీకు అర్థమైపోయింది. అంటే ఓన్లీ మనం నేర్చుకున్న టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ టెన్సెస్కి ఈ సక్ అని తీసుకొచ్చి తగిలిస్తే ఆటోమేటిక్గా మనం ఏదైనా ఒక పని చెయ్యగలం. ప్రతిరోజు ఇంతకుముందు చేయగలిగే వాళ్ళం, బహుశా వాళ్ళు చేయగలుగుతుంటారు. నేను ఫ్యూచర్లో చేయగలుగుతాను, పాస్ట్లో చేయగలిగాను. ఓకే, మే సక్తా హూ, సక్తా థా, షాయద్ వే సక్తే హోంగే, మే సకూంగా, మే సఖా, ఇలా చెప్పచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, మీకు చాలా బాగా చక్కగా, మీకు చాలా బాగా అర్థమైపోతుంది. నేను ఇలా హింట్ ఇస్తే చాలు, నేను సెంటీమీటర్ హింట్ ఇస్తే మీరు కిలోమీటర్ దూసుకెళ్ళిపోతున్నారు. అతని కంటే మీరే బాగా పరిగెడుతున్నారు. ఓకే, కాబట్టి ఒక చిన్న మళ్ళీ ఒకటి అడుగుదని చెప్పేసాయండి. ఓకే, అతను పరిగెడుతున్నాడు అనమాట. ఓకే, అంటే ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఇంటర్వ్యూ అంటే ఏంటి, పరిగెట్టడమే కదా. ఓకే, సో ఒక 20 కిలోమీటర్స్ వే చూపించారు అతనికి. నాన్న మొదలుపెట్టాడు, పరిగెడుతున్నాడు. ఓకే, మధ్యలో ఉండగా ఏంటి మనోడు ఏం చేస్తాడని చెప్పేసి, ఉన్నాడో పడిపోయాడని చెప్పేసి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏనా 20 కిలోమీటర్లు పరిగెట్టగలుగుతున్నావా, పర్లేదా అని అడిగాను. అప్పుడు ఏమంటాడు, పరిగెత్తగలుగుతూ ఉన్నాను అని చెప్పాలి. అలా చెప్తాడు. బాగా చెప్పారు, వెరీ గుడ్. దీనికి కూడా ఎలా అయితే సక్ ఎలా అయితే యాడ్ చేస్తారో అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, కానీ ఇక్కడ గ్రామటికల్గా లాజిక్ ఏంటి అంటే, రహా రహే రహి కంటిన్యూస్ ఫామ్లో ఎప్పుడు కూడా సక్ యూజ్ చెయ్యం. అర్థమైందా మీకు? ఓకే, తాతేదీలతో యూజ్ చేస్తాం, సక్తా సక్తే సక్తి అని. ఓకే,
ఫ్యూచర్లో చెప్తాం సకుంగా సకుంగి సకోగే సకోగి సకేగా సకేగి సకేంగే సకేంగి అని. ఓకే, పాస్ట్లో చెప్తాం సకా సకే సఖి అని. మరి ఇప్పుడు పరిగెత్తగలుగుతూ ఉన్నాను అని చెప్పాలంటే మాత్రం ఈ సక్ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే రాంగ్ అనమాట అది. ఓకే, అలాంటి ఎవరు యూజ్ చేయరు అది. మరి ఏం యూజ్ చేస్తారు? ఇప్పుడు చెప్తాం కదా మనం. ఇప్పుడు నేను అతను ఫోన్ చేశాను, మా ఫ్రెండ్ పరిగెడుతున్నాడు ఆ ఇంటర్వ్యూలో. దౌడ్ రహా హూం అదే ఓకే, వెరీ గుడ్. అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఈ క్రింద గ్రీన్ కలర్లో ఒకటి కనిపిస్తుంది మీకు. మీ షీట్లో, మీకు ఇచ్చిన షీట్లో గ్రీన్ కలర్లో ఒకటి కనిపిస్తుంది. అదేంటిది? పా అని చూసారా? ఏదైనా ఒక పని మేనేజ్ చేయడం అనమాట. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఈ సక్ని కెన్తో చెప్తాం. ఐ కెన్ రన్. ఓకే, ఐ కుడ్ రన్. ఇలా మనం కెన్ కుడ్తో చెప్తాం సక్ని. ఓకే, కానీ అదే కెన్ని మీకు ఇంగ్లీష్ గ్రామర్ తెలుసుంటే కంటిన్యూస్ టెన్స్లో కెన్ యూజ్ చేయం. ఓకే, ఐ కెన్ కమింగ్, ఐ కెన్ రన్నింగ్ ఇలా మాట్లాడడం. ఏమంటాం? ఐ యామ్ ఏబుల్ టు కమ్, ఐ యామ్ ఏబుల్ టు రన్. ఐఎమ్ ఏబుల్ టు రన్ అంటే అర్థం ఏంటి? నేను పరిగెట్టడం అనే పనిని మేనేజ్ చేయగలుగుతూ ఉన్నాను, పరిగెట్టగలుగుతూ ఉన్నాను అర్థం అనమాట. అర్థమైందా? సో అలా ఏదైనా కూడా కంటిన్యూస్ టెన్స్లో మీకు ఎప్పుడు కూడా ఎలా అయితే ఇంగ్లీష్లో కెన్ రాదో అలాగే ఇక్కడ కూడా సక్ రాదనమాట. ఏమొస్తుంది? ఏబుల్ టు వస్తుంది ఇంగ్లీష్లో, అలాగే ఇక్కడ కూడా పా వస్తుంది అనమాట. దీన్ని ఇంగ్లీష్తో కంపేర్ చేయొచ్చు మనం. ఈ కాన్సెప్ట్ని ఇంగ్లీష్తో కంపేర్ చేయొచ్చు. ఓకే, సో అలా మే దౌడ్ పా రహా హూం అంటాడు. ఏమంటాడు? నేను పరిగెత్తగలుగుతూ ఉన్నాను అని చెప్పాలంటే మే దౌడ్ పా రహా హూం, మే దౌడ్ పా రహా హూం అంటే నేను పరిగెత్తగలుగుతూ ఉన్నాను. అర్థమైందా? ఓకే, క్లియర్. ఓకే, అయితే నేనేం చేశానంటే మనవాడు పరిగెడుతున్నాడు లేదా అని చెప్పేసి నేను ఫోన్ చేశాను. ఓకే, ఫోన్ చేస్తే మంచి ఐఫోన్ ఒకటి కొనుక్కున్నాడు కొత్తగా మా ఫ్రెండ్. ఎలాగో జాబ్ వచ్చింది కదని చెప్పేసి ఎలాగో కన్ఫర్మ్ అయిపోద్ది, ఎందుకంటే రేపు 20 కిలోమీటర్స్ పరిగెట్టేస్తాం కదా మనం. ఓకే, ఎలాగో మనం సక్సెస్ అయిపోతాం, ఎలాగో నో ప్రాబ్లం, ఎలాగో ఈఎంఐ కట్టేసుకుంటాం అని చెప్పేసి పాపం 1,60,000 1,80,000 ఉంది ఐఫోన్. ఇప్పుడు అదేదో కొత్త వర్షన్ రిలీజ్ అయింది. సో అది కొనేసుకున్నాడు. ఓకే, ఇంటర్వ్యూ మీద నమ్మకం పెట్టుకుని అది జేబులో పెట్టుకుని చక్కగా పరిగెడుతున్నాడు. మనోడు ఏం చేస్తాడని మధ్యలో ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆ ఫోన్ తీసి పరిగెడుతూ ఫోన్ కింద పాడేశాడు. ఓకే, ఐఫోన్ కాస్త అయిపోయింది. ఓకే, సో ఆ బాధలో మధ్యలో ఆగిపోయాడు అనమాట. పరిగెట్టలేదు పాపం, పరిగెట్టలేకపోయాడు. గుండెల నిండా బరువు, చాలా బాధ. ఇప్పుడు ఎంత కష్టపడి జాబ్ చేసినా కూడా ఈఎంఐ వేస్ట్ కట్టినట్టే పోయింది ఫోన్. జాబ్ ఇచ్చాను కానీ, అంటే జాబ్ ఇస్తానని చెప్పి మంచి హెల్ప్ చేశాను కానీ నేను మధ్యలో ఫోన్ చేయడం వల్ల పాపం చాలా పెద్ద లాస్ అయిందనమాట. ఆ బాధతో పరిగెట్టలేకపోయాడు. ఓకే, ఫోన్ ఎందుకు కట్ అయింది, నేను మధ్యలో మాట్లాడుతుండగా ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోయింది, కింద పడిపోయింది కాబట్టి. ఓకే, ఆ తర్వాత రోజు నేను అడుగుతున్నాను అనమాట. ఇంటికి వెళ్ళి ఎరా అలా ఉన్నావు, బాధగా ఉన్నావు, ఇంటర్వ్యూ పోయిందని అడిగితే ఇంటర్వ్యూ బాగానే జరిగింది, అంతా నేను పరిగెట్టగలిగేవాడిని. మధ్యలో నువ్వు ఫోన్ చేసి నా ఫోన్ పోగొట్టావని చెప్పి ఆ ఫోన్ ముందు కూర్చొని బాధపడుతున్నాడు అన్నమాట. ఓకే, నా ఏమన్నాడు? అప్పటి వరకు బాగానే పరిగెట్టగలుగుతూ ఉన్నాను అన్నాడు. ఈ సెంటెన్స్ చూడండి, అప్పటి వరకు బాగానే పరిగెట్టగలుగుతూ ఉన్నాను, నువ్వు మధ్యలో ఫోన్ చేయకపోతే బాగానే ఉన్నాను. ఓకే, చెప్పండి, అప్పటి వరకు బాగానే పరిగెత్తగలుగుతూ ఉన్నాను, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, కంటిన్యూస్ టెన్స్, నువ్వు ఫోన్ చేసే వరకు బాగానే పరిగెట్టగలుగుతూ ఉన్నాను. ఏం చెప్తారు? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఏమి యాడ్ చేయాలి? रहाता। వెరీ గుడ్। आप फोन किए तक मैं उस समय तक मैं रहा था। उस समय तक उस समय तक ఆ టైం వరకు, ఉస్ సమయ తక్ అంటే ఆ టైం వరకు. ఓకే, అచ్చేసే మంచిగా. ఓకే, దౌడ్ పా రహా థా, పరిగెత్తగలుగుతూ ఉన్నాను. ఓకే, ఉస్ సమయ తక్ ఆ టైం వరకు, నువ్వు ఫోన్ చేసే వరకు. తుమ్హారే ఫోన్ కర్నే తక్ అంటే నువ్వు ఫోన్ చేసే వరకు. ఓకే, మే అచ్చేసే దౌడ్ పా రహా థా, నేను పరిగెట్టగలుగుతూ ఉన్నాను. నువ్వు నా మీద కేర్ ఎక్కువైపోయి మధ్యలో ఫోన్ చేసి నా 1,60,000 రూపాయల ఫోన్ని
ఇలా చేసామని చెప్పేసి ఓకే నన్ను తిట్టాలో థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు అనమాట. యాక్చువల్గా జాబ్ ఇన్ఫర్మేషన్ నన్ను పొగడాలో లేకపోతే ఫోన్ పోగొట్టిన తిట్టాలో ఏం అర్థం కావట్లేదు మన అడిగి పాపం. సో ఆ విధంగా ఉందన్నమాట. చూడండి ఏం చేసాం అక్కడ, పరిగెట్టగలుగుతూ ఉన్నాను అంటే ఐ వాజ్ ఏబుల్ టు రన్. ఓకే, ఐ వాజ్ ఏబుల్ టు రన్, నేను బాగానే పరిగెట్టగలుగుతూ ఉన్నాను అని ఇంగ్లీష్లో చెప్తాం. దాన్నే మనం మే దౌడ్ పా రహా థా అని హిందీలో చెప్తాం. మీకు సిచ్యువేషన్ అర్థమైంది. ఓకే సర్లే, పోతే పోయింది, మరి ఫోన్ పోతే పోయింది. మళ్ళీ వాళ్ళు అంటున్నారు ఆ అబ్బాయి ఫోన్ పోయింది కాబట్టి, ఓకే ఫోన్ పోయింది కాబట్టి ఈసారికి ఇంటర్వ్యూ మేము డిస్క్వాలిఫై చేయట్లేదు. ఓకే ఆ బాధ మాకు అర్థమైంది కాబట్టి రేపు మళ్ళీ రమ్మనండి. ఓకే రేపు రమ్మనండి. ఓకే అన్నారు. రేపు పరిగెట్టగలవా అంటే నువ్వు ఫోన్ చేయకపోతే చక్కగా పరిగెట్టగలుగుతూ ఉంటాను. ఓకే నేను రేపు ఈ టైంకి నువ్వు ఫోన్ చేయకపోతే మాత్రం చక్కగా పరిగెట్టగలుగుతాను. నువ్వు ఫోన్లో అవి చేయక, నా మీద ఇంకేరు తీసుకోక, నేను నా పరుగు నేను ఏదో చేస్తానని చెప్పాడు. చెప్పండి, నేను రేపు ఈ టైంకి పరిగెత్తగలుగుతూ ఉంటాను. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ విత్ ఎబిలిటీ. मैं कल इस समय पर दौड़ आ रहा हूँगा. ఓకే నేను కల్ రేపు ఇస్ సమయమే ఈ టైంకి లేదా ఇస్ సమయ పర్ ఈ టైంకి ఓకే దౌడ్ పా రహా హూంగా అంటే పరిగెత్తగలుగుతూ ఉంటాను. పరిగెడుతూ ఉంటానంటే దౌడ్ రహా హూంగా. పరిగెత్తగలుగుతూ ఉంటానంటే పా యాడ్ చేశారు అంతే. అర్థమైందా? పా యాడ్ చేసి దౌడ్ పా రహా హూంగా. ఓకే సో అదనమాట. అలా మొత్తం మీద ఒక మంచి స్టోరీ. ఓకే దాంతోపాటు సక్. సార్ పా అనేది ఓన్లీ కంటిన్యూస్ టెన్స్ కే వాడతాము సార్. అంటే మిగిలిన వాటన్నిటికి కూడా యూజ్ చేస్తాం. కాకపోతే మేము దౌడ్ పాతాహు అని కూడా అంటాం. అంటే పాతాహు అంటే అర్థం ఏంటి? ఐ కెన్ మేనేజ్ అని అర్థం అనమాట. ఓకే ఓకే నేను పరిగెట్టడం అనేది మేనేజ్ చేయగలుగుతానని అర్థం. కానీ అక్కడ తాతేతీలకి ఊంగిలకి ఆ ఏయిలకి వీటన్నిటి కూడా యాడ్ చేయొచ్చు. దౌడ్ పాయా పరిగెత్తగలిగాను, దౌడ్ పావుంగా పరిగెత్తగలుగుతాను, దౌడ్ పాతాహు పరిగెత్తగలుగుతాను ప్రతిరోజు, దౌడ్ పాతాత పరిగెత్తగలిగేవాడిని, షాయద్ దౌడ్ పాతే హోంగే బహుశా వాళ్ళు పరిగెట్టగలుగుతుంటారు. ఓకే ఇవన్నీ చెప్పొచ్చు. దాంతోపాటు రహారహే రహీలకు కూడా పా యాడ్ చేయొచ్చు. అలాంటప్పుడు సక్ ఎందుకు సార్ పా యాడ్ చేయొచ్చు కదంటే దానికి చిన్న వేరియేషన్ ఏంటంటే సక్ అంటే గలను అని అర్థం, పరిగెత్తగలను. అదే పా అంటే పరిగెట్టడం మేనేజ్ చేయగలను. ఓకే పర్లేదు ఏదో మేనేజ్ చేయగలను. ఓకే రేపు మ్యారేజ్ ఒకటి ఉంది, దానికి ఈవెంట్ నేను ఆర్గనైజేషన్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈవెంట్ ఆర్గనైజర్గా ఈవెంట్ తీసుకున్నాను. అయితే కరెక్ట్గా ఏమిటంటే ఒక సింగర్ రావాలి యాక్చువల్గా. ఓకే ఆయన జలుబు చేసింది, ఆయన రాలేడు. ఓకే సో ఇప్పుడు అర్జెంటుగా నేను ఏం చేశానంటే ఎవరో ఒకళ్ళు నేను బాధపడుతుంటే మీలో ఎవరో ఒకళ్ళు అన్నారన్నమాట. ఏమనంటే సార్ నేను కొద్దిగా మేనేజ్ చేయగలను సార్, పర్లేదు నేను పాటలు బాగానే పాడతాను. ఓకే నేను పాడడం మేనేజ్ చేస్తాను సార్, పర్లేదు వచ్చేయమంటారు రేపు అని అడిగారు. ఓకే సో అప్పుడు ఏమంటారు మీరు? మే గా పావుంగా. ఓకే గా పావుంగా అంటే అర్థం ఏంటి? నేను మేనేజ్ చేస్తాను అంటే మీకు పూర్తిగా మీరు పాడగలరని మీకు కూడా కాన్ఫిడెన్స్, అంటే అతనంత రేంజ్లో పాడగలరని మీకు నా కాన్ఫిడెన్స్ లేదు. కాకపోతే ఐ కెన్ మేనేజ్ ఇట్ సార్, నో ప్రాబ్లం. రేపటి వరకు ఆ ప్రోగ్రామ్ అయితే ముందు చేసేద్దాం మనం. ఓకే నేను మేనేజ్ చేయగలుగుతాను, పర్లేదు. ఓకే అని చెప్పేటప్పుడు పానా. అలా కాకుండా కాన్ఫిడెంట్గా ఐ కెన్ సింగ్ సార్, నో ప్రాబ్లం అన్నప్పుడు ఐ కెన్ అన్నప్పుడు ఏంటంటే మే గా సక్తా హూ నేను పాడగలను. ఓకే మీకు అర్థమైందా? సో అలా పా అంటే మేనేజ్ చేయడం, సక్ అంటే గలవడం అనమాట. అర్థమైందా? అంతే సింపుల్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీని మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు కాన్వర్జేషన్ ఇస్తాను రేపు. అదేవిధంగా ఒక హోంవర్క్ కూడా సేమ్ ఇదే దీంతో ఇస్తాను. ఈరోజు హోంవర్క్ యాక్చువల్గా దేనిపైన పాస్ట్ టెన్స్ పైన ఇచ్చాను. మీరందరూ చేసి నాకు పంపించారు కూడా, చాలామంది చేసి పంపించారు. మిగిలిన వాళ్ళు కూడా చేయండి యాక్చువల్గా. ఓకే హోంవర్క్ చేయడం వల్ల చూసారా, ఇప్పుడు సంఘమిత్ర గారు కానివ్వండి, లేకపోతే వీళ్ళు కానివ్వండి,
ఈరోజు చెప్పిన లక్ష్మీ ప్రసన్న గారు కానివ్వండి, వీళ్ళందరూ ఓకే 1 సెకండ్ అండి. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు నాకు హోంవర్క్ చేసి పంపించేవాళ్ళు అనమాట. ఎవరైతే చెప్పగలుగుతున్నారో వీళ్ళందరూ ప్రతిరోజు నాకు హోంవర్క్ చేసి పంపించేవాళ్ళే. ఆ హోంవర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఎప్పుడు టచ్లో ఉంటాం మనం. సబ్జెక్ట్ ఎప్పుడు టచ్లో ఉంటాం, అది మనం ఓన్గా రాయడానికి ట్రై చేసేటప్పుడు చాలా నేర్చుకుంటాం. ఓకే, ఆ స్ట్రక్చర్స్ అన్నీ, ప్రీవియస్ స్ట్రక్చర్స్ అన్నీ కవర్ అయ్యేలా నేను హోంవర్క్ ఇస్తాను కాబట్టి అవన్నీ రీకలెక్ట్ అయిపోతూ ఉంటాయి మీకు. ఓకే, నేను ఇచ్చే ప్రతి సెంటెన్స్ కూడా ఏదో ఆ రోజు చెప్పిన కాన్సెప్ట్ మీద ఉండట్లా ఏముంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పిన సబ్జెక్ట్ నుంచి మళ్ళీ ఇప్పటివరకు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం కవర్ అయిపోద్ది. ఆ 25 సెంటెన్సెస్ ఇస్తాను ప్రతిరోజు కదా, ఆ 25 సెంటెన్సెస్లో మొత్తం కవర్ అయిపోద్ది. సో అలాగే ప్లాన్ చేసి ఇస్తున్నాను యాక్చువల్గా. కాబట్టి కంపల్సరీ చేయండి. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్, ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మనకు 6 మినిట్స్ టైం ఉంది. ఓకే, ఇంతకు మించి మనం ముందుకు వెళ్దాం అంటే ఈరోజు ఇంకా వేరేదేం కవర్ చేయలేము యాక్చువల్గా. ఓకే, సార్ ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్ ప్లీజ్. పా గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇంకా అర్థమైంది, కానీ ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారా? అదే ఇప్పుడు చెప్పాను కదా నేను, అంటే నేను వస్తాను సార్. యాక్చువల్గా ఈవెంట్ నేను పాడగలను, పాడడం మేనేజ్ చేస్తాను, పర్లేదు. ఆ మేనేజ్ చేయడం అనమాట, అంతే. మీరు ఏదైనా మేనేజ్ చేయగలను, మీరు పూర్తిగా గలను అని చెప్పట్లేదు, అంటే మీరు చేయగలను చెప్పట్లేదు. ఓకే, మే హిందీ బోల్ సక్తా హూ, బోల్ పాతా హూ. బోల్ సక్తా హూ అంటే మాట్లాడగలను అనమాట. ఓకే, మాట్లాడగలను కాన్ఫిడెంట్ చెప్తున్నాం. బోల్ పాతా హూ అంటే ఐ కెన్ మేనేజ్ ఇట్. ఓకే, అని అర్థం వస్తుంది. నో ప్రాబ్లం, మేనేజ్ చేయగలను అని అర్థం అనమాట. క్లియరా? రెండు ఒకటే, రెండు దగ్గరలోనే ఉంటాయి. కాకపోతే ఒకటేంటంటే కాన్ఫిడెంట్గా ఐ క్యాన్ అని చెప్పేటప్పుడు ఏమో కెన్ అని చెప్తే అర్థం ఏంటది, స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. నేను చేయగలను అని చెప్తున్నారు మీరు. అదే పా ఏంటంటే కొద్దిగా దాంట్లో లైట్ అనమాట, అంటే మీరు స్ట్రాంగ్గా ఏం చెప్పట్లా, నేను మేనేజ్ చేయగలను సార్, పర్లేదు అని అర్థం. అంటే సార్ దీన్ని పాస్ట్ టెన్స్ లో నేను గతంలో చేయగలిగాను అంటే మళ్ళీ పాయా పాయే పాయి, ఆయే లేట్ చేయండి మేడం, అంతేగా, ఇంకేముంది. పాతా పాతే పాతి, పారహా పారహే పారి, పావుంగా పావుంగి, పావగే పావగి, పాయేగా పాయేగి, పాయింగే పాయింగి, పాయా పాయే పాయి, అయిపోయింది అంతే. ఓకే, ఓడించడం. ఓడించడాన్ని ఏమంటాం అంటే హరానా అంటాం. ఏమంటాం? హార్నా అంటే ఓడిపోవడం. మనం ఓడిపోతే హార్నా. ఓకే, మనం ఎవరినైనా ఓడిస్తే హరానా. ఓకే, హరానా, హరానా. ఓకే, ఓడిపో, సారీ ఓడించు. హరావో. శ్రీలత గారు ఒక్కడే చెప్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి మీరు చెప్పుకోండి, మీరు మైక్ ఆఫ్ చేసి చెప్పుకోండి, ఇబ్బంది ఉండదు. ఓకే, హరావో, ఓడించండి. హరాయియే. ఓకే, ఓడించనివ్వు. హరానేదో, ఓడించనివ్వండి. ఓకే, వాళ్ళని ఓడించి చూపించు. దిఖావో, దేఖో అంటే చూడు అని, దిఖావో అంటే చూపించు. హరాకర్ దిఖావో, వెళ్ళండి, సూపర్ మేడం. హరాకర్ దిఖావో. ఓడించనా. వెరీ గుడ్, ఓడిద్దామా. ఓకే, ఓడించే సమయంలో. ఓకే, ఓడిస్తూ. హరాతే హుయే. వాళ్ళని ఓడిస్తూ గెలువు నువ్వు. వెరీ గుడ్, హరాతే హుయే జియో అంటే జియో కాదండి, జియో అంటే జీతో అంటే గెలువు అని. హరాతే హుయే జీతో. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, వాళ్ళని ఓడించగానే నీకు డబ్బులు ఇస్తాను.
पैसा देती हूँ, వెరీ గుడ్. पैसे देती हूँ, पैसे दूंगी. पैसे दूंगी, దూంగి దే ప్లస్ ఊంగి దూంగి అవుతుంది అనమాట. దే ప్లస్ ఊంగి దూంగి, పైసే దూంగి లేదా పైసే దేతి హూ కూడా, అది కూడా కరెక్టే. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, వాళ్ళని ఓడిస్తూ ఓడిస్తూ నువ్వు గెలువు. उन्हें हराते हराते आप जीतो, जियो, जी, జీతో జీతులో జీతో. జీతులో జీతో. జీతో. जीतो, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్. ఓకే, ఓడించిన తర్వాత నీకు కప్పిస్తాను. వాళ్ళని ఓడించిన తర్వాత నీకు కప్పిస్తారు. उन्हें हराने के बाद उपहार देता हूँ. ఉపహారం అంటే బహుమతి. కప్పు నార్మల్గా కప్పు కప్పు అంటే దేతా. కప్పు. కప్పు దేతే హై, కప్పు దేతే హై. कब दे, ఓకే, ఉన్హే హరాతే హీ, వాళ్ళని ఓడించగానే తుమే కప్ దేతే హై, కప్ ఇస్తారు నీకు. ఓకే, వాళ్ళని ఓడించే ముందు నన్ను పిలువు. उन्हें हराने के पहले मुझे बुलाओ. ముజే బులావో. వెల్ డన్, సూపర్. ఓకే, వాళ్ళని ఓడించినప్పటికీ వాళ్ళు నవ్వుతున్నారు. उन्हें हराने पर भी वे हंस रही हैं. వే హస్ రహే హై. వెరీ గుడ్. నెక్స్ట్, వాళ్ళని ఓడించమని చెప్పు. उन्हें हराने के बोलो, हराने को बोलो. హరానే కో బోలో. వెల్ డన్ మేడం, సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఓకే, తర్వాత వాళ్ళని ఓడించడానికి బదులు నువ్వు ఓడిపోతున్నావు. వాళ్ళని ఓడించడానికి బదులు నువ్వు ఓడిపోతున్నావు. उन्हें हराने के बजाय तुम हर रही है. వెరీ నైస్. हरा हरा ఉన్హే హరానేకే బజాయ్, వాళ్ళని ఓడించడానికి బదులు తుమ్ హార్ రహే హో, నువ్వు ఓడిపోతున్నావు. హార్నా అంటే ఓడిపోవడం, హరానా అంటే ఓడించడం. ఓకే, ఉన్హే హరానేకే బజాయ్, వాళ్ళను ఓడించడానికి బదులు తుమ్ హార్ రహే హో, నువ్వు ఓడిపోతున్నావు. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఓకే, సో ఇలా స్ట్రక్చర్ మీ ఓన్గా ఒక సెంటెన్స్, నేను ఏదో చెప్తున్నాను, నా బ్రెయిన్లో వచ్చింది ఏదో చెప్తున్నాను. హరానా అనే ఒక వర్బ్ తీసుకున్నాం. ఆ వర్బ్ తీసుకుని ఏంటేంటో ఒక స్ట్రక్చర్ తీసుకుని, ఆ స్ట్రక్చర్ నాకు బ్రెయిన్లో ఏమొస్తాయో సెంటెన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. దాన్ని మీరు ప్రతి సెంటెన్స్ని కూడా కూర్చున్నారు చూస్తారా, అది చాలా 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 మంచి స్కిల్ అనమాట నిజంగా. ఓకే, వాళ్ళను ఓడించకుండా నువ్వు గెలువు. उन्हें हराने के बिना आप जीतो. तुम जीतो. सॉरी. ఓకే, ఉన్హే హరానేకే ఏమన్నాను ఇప్పుడు నేను? వాళ్ళని ఓడించకుండా కదా, వాళ్ళని ఓడించకుండా. ఉన్హే హరానేకే బినా తుమ్ జీతో, నువ్వు గెలువు. ఓకే, నెక్స్ట్. వాళ్ళని ఓడించే వరకు నువ్వు ఇంటికి రావద్దు. उन्हें हराने तक तो घर ना आओ. వెరీ నైస్. ఉన్హే వాళ్ళను, హరానే తక్ ఓడించే వరకు, తుమ్ నువ్వు, ఘర్ మతావో. ఓకే, నువ్వు ఇంటికి రావద్దు. వెరీ నైస్. నెక్స్ట్, నాకు ఓడిపోయే అలవాటు లేదు, ఓడించే అలవాటు ఉంది. मुझे हराने की आदत नहीं है, हर आदत है, हर के आदत है, हरने की आदत है. చూడండి, ముझे हारने की आदत नहीं है, हराने की आदत है. నాకు ఓడిపోయే అలవాటు లేదు, ఓడించే అలవాటు ఉంది. ముझे నాకు, ఓకే, हारने की आदत नहीं है, ఓడిపోయే అలవాటు లేదు. హరానే की आदत है, ఓడించే అలవాటు ఉంది. వెల్ డన్, సూపర్ మేడం, ఎక్సలెంట్. ఓకే,
ఇక్కడ హార్నా హరానా రెండు ఒకేలా ఉండడం వల్ల అక్కడ మీరు స్లైట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అంత అంతకుమించి ఏం కాదు. ఓకే నెక్స్ట్, వాళ్ళని ఓడించడం తప్ప, ఓకే వాళ్ళని ఓడించడం తప్ప చంపొద్దు, వాళ్ళని ఓడించడం తప్ప చంపొద్దు. उन्हें हराने के अलावा मत मारो. వెరీ నైస్, వెరీ నైస్. మత్ మార్ డాలో, మత్ మారో, చంపేయొద్దు. చంపేయొద్దు అంటే మత్ మార్ డాలో, ఓకే చంపొద్దు అంటే మత్ మారో. ఓకే వెరీ నైస్, వెరీ నైస్, సూపర్ అండి సూపర్. హరానేకే అలావా. మీకు ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్ ఉందండి? అయిపోయింది సార్, అయిపోయింది కదా, ఓకే 7 to 8 అయిపోయింది. ఓకే ఓకే, అంటే మీకు కాదు నార్మల్గా మీ బ్యాచ్కి ఉన్నట్టుంది కదా, మీకు క్లాస్ అయిన తర్వాత ఉందా? లేదు సార్, క్లాస్ ముందే ఉంది. ఓకే ఓకే నెక్స్ట్, తర్వాత జరూరత్ అంటే అవసరం కదా. నాకు ఎవరిని ఓడించాల్సిన అవసరం లేదు. मुझे कोई हराने की जरूरत नहीं है. వెరీ గుడ్, బాగానే చేశారు. కానీ ఎవరిని అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తాం అంటే किसी की, ఎస్ కరెక్టే, కిసీకో అన్నమాట. किसी को, ముఝే నాకు, కిసీకో ఎవరిని, ओ, ఓకే హరానేకి జరూరత్ నయ్యే ఓడించాల్సిన అవసరం లేదు. వెళ్ళండి, సూపర్ సూపర్ మేడం. ఓకే నాకు ఓడించడం వచ్చు. मुझे हराना आता है. సూపర్, ముझे హరానా ఆతా హై. ఓకే వాళ్ళను ఓడిస్తూ ఉండు. उन्हें हराते रहो. ఓకే తర్వాత ఇండియా పాకిస్తాన్ని ఓడిస్తుంది ప్రతిసారి. అంటే ఎప్పుడు యుద్ధం జరిగినా, క్రికెట్ మ్యాచ్ జరిగినా ఇండియా పాకిస్తాన్ ఓడిస్తుంది అని చెప్పాలనుకుంటే అలా చెప్తాం. ఇండియా పాకిస్తాన్ ఓడిస్తుంది ఎప్పుడు? इंडिया पाकिस्तान को हराता है. ఓకే ఇండియా పాకిస్తాన్కు హమేషా అంటే ఎల్లప్పుడు అని అర్థం వస్తుంది అనమాట. హమేషా హరాతా హై. ఓకే హరాతా హై అంటే ఓడిస్తుంది. ఓకే హరా దేతా హై ఓడించేస్తుంది. హరా దేనా అని కూడా యాడ్ చేయొచ్చు. దేనా యాడ్ చేస్తే ఏం అర్థం వస్తుందంటే ఓడించేస్తుంది అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే నెక్స్ట్, ఇంతకుముందు ఇండియా పాకిస్తాన్ని ఓడించేది. इसके पहले इंडिया पाकिस्तान को हराता था. వెరీ గుడ్, హరాతా థా ఓడించేది. ఓకే బహుశా ఆస్ట్రేలియా పాకిస్తాన్ని ఓడిస్తుంటుంది. शायद ऑस्ट्रेलिया पाकिस्तान को हराता హోగా. ఇక్కడ ఆస్ట్రేలియా అంటే ఒక సింగిల్ యూనిట్లో తీసుకుంటాం కదా, हराता होगा. ఓకే ఇండియా పాకిస్తాన్ని ఓడిస్తూ ఉంది. इंडिया पाकिस्तान को हराता रहा है. హరా రహా హై. हरा रहे हैं, सॉरी, హరా రహా హై हरा रहे हैं, हरा रहा है. ఓకే నిన్న ఈ టైంకి ఇండియా పాకిస్తాన్ని ఓడిస్తూ ఉంది. कल इसी समय पर इंडिया पाकिस्तान हरा रहा था. ఓకే కల్ నిన్న, ఇస్ సమయమే ఈ టైంకి, ఇండియా పాకిస్తాన్ని హరా రహా థా ఓడిస్తూ ఉంది. ఓకేనా? రేపు ఏదో మ్యాచ్ ఉందన్నమాట యాక్చువల్గా. ఓకేనా? రేపు ఆ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ని ఓడిస్తూ ఉంటుందని చెప్పాలి. రేపు ఈ సమయానికి ఇండియా పాకిస్తాన్ని ఓడిస్తూ ఉంటుంది. शायद कल इस समय पर इंडिया पाकिस्तान को हरा रहा होगा. వెల్ డన్ మేడం, సూపర్, ఎక్సలెంట్. ఓకే చెప్పండి, ఫ్యూచర్లో ఇండియా పాకిస్తాన్ ఓడిస్తుంది. ఎప్పుడో మ్యాచ్ ఎప్పుడో ఉంది, వచ్చే నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉంది. ఓకే అప్పుడు గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పండి. इंडिया पाकिस्तान को హరాయేగా. ఇక్కడ ఇండియాని ఒక సింగిల్ గా తీసుకుంటాం కాబట్టి ఓడిస్తుంది అంటే హరాయేగా.
ఓకే, వెల్ డన్, సూపర్. నిన్న ఇండియా పాకిస్తాన్ని ఓడించేసింది. कल इंडिया पाकिस्तान को हरा हरा చేసింది కదా, హరాతా హరాయథా అని చెప్పొచ్చు అనమాట. హరా తర్వాత హరా అనే దీర్ఘంతో ఎండ్ అవుతుంది కాబట్టి యాఈలు యాడ్ చేస్తాం కదా, కాబట్టి హరాయథా. ఓకే, ఓడించేసింది. ఓడించేసింది అంటే హరాయథా, ఓడించేసింది. ఓకే, హరాదియాథా, హరాదియాతా ఓడించేసింది. హరాయత హరాదియాతా ఓడించేసింది, ఓడించేసింది. ఓకే, చెప్పండి. ఇండియా పాకిస్తాన్ని ఓడించి ఉంటుంది. బహుశా ఇండియా పాకిస్తాన్ ఓడించి ఉంటుంది. మీరు ఈరోజు మ్యాచ్ చూద్దాం అనుకుంటే కరెంట్ పోయింది. మ్యాచ్ మంచి అంటే ఇండియా వైపే ఉంది మ్యాచ్ యాక్చువల్గా. ఓకే, ఆ టైంలో కరెంట్ పోయింది. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ కరెంట్ లేదు. అప్పుడు మీరు అనుకుంటున్నారు ఏమంటే మ్యాచ్ అయిపోతుంది ఆల్రెడీ. ఓకే, అయిపోయే టైం వచ్చింది. అప్పుడు మీరు అనుకుంటున్నారు మేబీ ఓడించి ఉంటుంది. మీకు తెలీదు, ఓడించి ఉంటుంది. బహుశా ఇండియా పాకిస్తాన్ ఓడించి ఉంటుంది. इंडिया पाकिस्तान హరాయా ఇండియా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఓడించేసి ఉంటుంది, ఓడించి ఉంటుంది. ఓకే, అలాగే ఇండియా పాకిస్తాన్ని ఓడించగలదు. इंडिया पाकिस्तान को हराया हो सकता है, हरा सकता है. హరాయా అనేది ఏంటంటే పాస్ట్ టెన్స్ అది. ఓకే, హరా సక్తా హై అంటే ఓడించగలదు. ఇండియా పాకిస్తాన్ ఓడించగలిగేది ఇంతకుముందు. इंडिया पाकिस्तान पाकिस्तान को हरा सकता था. ఓకే, వెరీ గుడ్. ఇండియా పాకిస్తాన్ని ఓడించగలుగుతూ ఉంది, కంటిన్యూస్ ఫామ్. इंडिया पाकिस्तान को पाया फ्यूचर सर. ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఓడించగలుగుతూ ఉంది. పాయా హై ఓడించగలుగుతూ ఉంది. ఎవరైనా చెప్తారా? ఈ రోజు లెసన్ కాబట్టి చదువుతున్నారు మీరు. హరా పా రహా హై. ఓకే, హరా పా రహా హై అంటే ఓడించగలుగుతూ ఉంది. ఓకే, ఇండియా రేపు పాకిస్తాన్ ఓడించగలుగుద్ది రేపు. ఇండియా పాకిస్తాన్ గలుగుతూ ఉంటుందంటే పారహా హోగా. అదే ఓడించగలుగుద్ది ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలం. హరా పాయేగా, హరా సకేగా. ఓకే, హరా సక్ ప్లస్ ఏగా సకేగా. ఇక్కడ ఇండియా ఒక సింగిల్ యూనిట్ కాబట్టి మనం ఏగా యూజ్ చేస్తాం కదా. హరా సకేగా అంటే ఓడించగలుగుద్ది. హరా పాయేగా ఓడించడం మేనేజ్ చేయగలుగుద్ది. ఓకే, నిన్న ఇండియా పాకిస్తాన్ని ఓడించగలిగింది. कल इंडिया पाकिस्तान को हरा सकता హరా సకా ఓడించగలిగింది కదండి, అయిపోయింది కదా. పాస్ట్ టెన్స్. హరా సకా సకే సకి. ఓకే ఓకే. అంటే ఈరోజు చెప్పిన క్లాస్ కాబట్టి అది ఇంకా మీకు కొద్దిగా తలపడుతూ ఉంటారు, కామన్ అది. రేపు ఎగ్జామ్ దీని మీద మీరు హోంవర్క్ చేసి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తారనుకోండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు ఇంకా. ఓకే, ఈ సక్కా ప్రయోగ్ మీకు బుక్లో సక్కా ప్రయోగ్ అని చెప్పేసి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను బుక్లో. ఓకే, మీకు ఇచ్చిన ప్రొవైడ్ చేసిన బుక్లో ఎక్కడుంది? పేజ్ నెంబర్ చెప్పండి ఎవరైనా. 81, పేజ్ నెంబర్ 81. పేజ్ నెంబర్ 81లో సక్ ఉంది, 83లో పా ఉంది. పేజ్ నెంబర్ 81లో సక్ ఉంది, పేజ్ నెంబర్ 83లో పా ఉంది. ఓకే, ఆ రెండు కూడా మీరు చూసారంటే మీకు ఆ సక్ పా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా అడిషనల్గా చాలా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఓకే, అది కాకుండా నేను ఇచ్చే 25 సెంటెన్సెస్ హోంవర్క్ కూడా మీరు చేస్తారంటే మీకు రేపటితో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది సక్కు పా మీద. ఈ మాత్రం ఆ తలబాటు కూడా ఉండదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న డౌట్. ఎస్ ప్లీజ్ ప్లీజ్. తీసుకునేటప్పుడు చెక్ చేసుకో అని ఉంటే లేతే సమయ చెక్ కరో అని నేను రాశాను, అది చాట్ బాట్ ఏమో లేతే సమయ చెక్ కర్ లేనా అని ఇచ్చింది. డిఫరెన్స్ ఏంటి అంటే కరో అని చెప్పకూడదు సార్, అది వెరీ తప్ప గుడ్. చెక్ కరో అంటే చాలా మంచి డౌట్ అడిగారు. ఇక్కడ లేనా అనేది ఏంటంటే ఆత్మార్థక క్రియ అని చెప్పేసి చెప్తాం అనమాట. లేనా, ఓకే, ఏ వర్బ్కైనా కూడా లేనా యూజ్ చేశారనుకోండి, దాని అర్థం ఏంటంటే చెక్ చేసుకో అని మనం చెప్తాం. యాక్చువల్గా తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి అంటాం. ఆ చెక్ చేసుకో అని చెప్పేటప్పుడు అంటే మీకు అది ఎవరు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా మొబైల్ తీసుకోవడానికి వెళ్ళానండి, నేను మొబైల్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళాను అనుకోండి, ఓకే, మీరు నన్ను అంటారన్నమాట ఏమని, ఆ మొబైల్ తీసుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి వారంటీలో ఇవ్వరు. వారంటీలకు వెళ్ళినా కూడా మళ్ళీ ఆ మొబైల్ తీసుకువెళ్ళి వాళ్ళకి సర్వీస్ సెంటర్లో ఇవ్వాలి, చాలా టైం తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి మొబైల్ తీసుకునేటప్పుడే చెక్ చేసుకోండి అని చెప్పేసి మీరు నాకు సలహా ఇస్తున్నారు. ఎవరి కోసం అది? నా కోసం నన్ను చెక్ చేసుకోమంటారు, అంతే కదా, అది నా మేలు కోసమే కదా. ఓకే, అలా ఏదైనా కూడా ఒక పని వాళ్ళ కోసం వాళ్ళని చేసుకోమని ఎదుటి వాళ్ళకి మనం చెప్పేటప్పుడు ఈ ఆత్మార్థక క్రియ అయిన లేనాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే చెక్ కర్ లీజియే, ఎక్ బార్ చెక్ కర్ లీజియే, చెక్ కర్ లేనా, చెక్ కర్ లీజియే. ఓకే, ఆ లేనా అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? ఖాళీజియే తినేసేయండి. ఓకే, పీలీజియే త్రాగేసేయండి. ఇక్కడ పీనా ఖానా ఇవన్నీ ఎవరి కోసం? నా కోసం నేను చేసుకునే పనులు, అంతే కదా. ఓకే, అలా ఎవరైనా కూడా వాళ్ళ కోసం వాళ్ళని ఏదైనా ఒక పని చేసుకోమని మనం చెప్పేటప్పుడు అలా చెప్తాం అనమాట. చెక్కర్ లీజియే, గిన్ లీజియే, లెక్క పెట్టేసుకోండి ఒకసారి. మీరు నాకు మీరు బ్యాంక్ క్లర్క్, మీ కౌంటర్కి వచ్చాను నేను. కౌంటర్కి వచ్చిన తర్వాత మీరు నాకు అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ ఇచ్చేయమన్నారు, ఒకసారి లెక్క పెట్టేసుకోండి ఎందుకన్నా మంచిది. ఓకే, లెక్క పెట్టేసుకోండి. ఓకే అన్నప్పుడు ఏమంటారు? గిన్ లీజియే లేదా చెక్కర్ లీజియే, చెక్ చేసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి, గిన్ లీజియే, లెక్క పెట్టేసుకోండి. ఇలా ఏదైనా ఒక పని చేసేసుకోండి అని మీకోసం మీరు చేసేసుకోండి అని చెప్పేటప్పుడు ఈ లేనా అనేది యూజ్ చేస్తాను. నేను బోర్డు మీద రాసి ఇది రాసుకోండి అంటాను. ఇది రాసుకోవడం ఎవరి కోసం రాసుకుంటారు? మీరందరూ మీ బుక్స్లో మీకోసం రాసుకుంటారు, అంతే కదా. అప్పుడు ఏమంటాను? లిక్లీజీ అంటాను. లిక్లీజీ అంటే రాసుకోండి అని అర్థం. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. ఎస్ మ్యామ్. ఓకే, ఎనీ డౌట్స్? ఇంకేం డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సెషన్ ఎండ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్. శుభ్రాత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Okay, sir.